గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం ప్రివ్యూస్ క్లాస్లో 4th 7th ప్రాబ్లమ్స్ మీకు హెచ్డబ్ల్యూ ఇవ్వడం జరిగిందండి. అర్థమైందండి? 4th 7th అంటే 4, 7 లెక్కలు మీకు హోంవర్క్ ఇవ్వడం జరిగింది. వాటిని మీకు చెప్తున్నాను, రైటో రాంగో కరెక్ట్ చేసుకోండి. జనరలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ భగత్. మీరు ప్రొఫార్మా చేయాలి. ముందర డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్, క్రెడిట్. అర్థమైందండి? 2014 January 1st 2014 January 1st commenced business with cash 40,000 and furniture worth 10,000 rupees. అంటే 40,000 రూపాయలు నగదు, 10,000 రూపాయలు ఫర్నిచర్తో వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగిందండి. అంటే మనకి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్, ఫర్నిచరు. క్యాష్, ఫర్నిచరు కనుక క్యాష్ అకౌంట్ డెటార్ 40,000, ఫర్నిచర్ అకౌంట్ డెటార్ 10,000. గివింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? క్యాపిటల్ అకౌంట్. టు క్యాపిటల్ అకౌంట్. టు క్యాపిటల్ అకౌంట్. టు క్యాపిటల్ అకౌంట్. బ్రాకెట్లో నేరేషన్. బీయింగ్ బిజినెస్ కమాన్స్డ్ విత్ క్యాష్ అండ్ ఫర్నిచర్. బీయింగ్ బిజినెస్ కమాన్స్డ్ విత్ క్యాష్ అండ్ ఫర్నిచర్. 50,000 డెబిట్లోను, అలాగే టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ సైడ్ 50,000 అమౌంట్లో, ఇది డెబిట్ అమౌంట్లో వేయాలండి, అమౌంట్ వేయాలండి. తర్వాత నెక్స్ట్ January 2nd సోల్డ్ గూడ్స్ టు సుచిత్ర. సోల్డ్ గూడ్స్ టు సుచిత్ర. అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? సుచిత్ర. ఇక్కడ సోల్డ్ అంటే సేల్స్, అంటే గివింగ్ ఆస్పెక్ట్ సేల్స్ అవుతుందండి. మామూలుగా మనం రూల్స్ ప్రకారం ఆలోచిస్తే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ మనకి క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు మనం ఎవరికి సేల్ చేసామో వాళ్ళ అకౌంట్ని డెబిట్ చేయాలి. అంచేది రిసీవింగ్ ఆస్పెక్ట్ సుచిత్ర కనుక సుచిత్ర అకౌంట్ డెబిట్ చేయాలి. సుచిత్ర అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. టు సేల్స్ అకౌంట్. బీయింగ్ ది సోల్డ్ గూడ్స్ టు సుచిత్ర. బీయింగ్ ది సోల్డ్ గూడ్స్ టు సుచిత్ర. అదండి. నెక్స్ట్ థర్డ్ పర్చేజ్డ్ మిషనరీ. పర్చేజ్డ్ మిషనరీ ఇదేంటిది? ఎసిట్. ఎసిట్ని పర్చేజ్ చేయడం జరిగిందండి. మనం గూడ్స్ పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఆ గూడ్స్ బదులు ఏం రాయాలి? పర్చేజ్ అయితే పర్చేజ్ అకౌంట్ అని రాయాలి, సేల్స్ అయితే సేల్స్ అకౌంట్ అని రాయాలి. ఎసిట్ పర్చేజ్ చేసినప్పుడు మనం ఏ ఎసిట్ పర్చేజ్ చేసామో ఆ ఎసిట్ అకౌంట్ని మనం డెబిట్ చేయాలి. ఇక్కడ పర్చేజ్ మిషనరీ అన్నాడండి, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? మిషనరీ అవుతుంది. గివింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? క్యాష్ అవుతుంది. అంటే ఏం రాయాలి? మిషనరీ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. మిషనరీ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ మిషనరీ పర్చేజ్డ్. బీయింగ్ మిషనరీ పర్చేజ్డ్. January 5th అండి. పెయిడ్ రెంట్. పెయిడ్ రెంట్. అక్కడ రెంట్ అనేది ఏంటి? ఎక్స్పెన్సెస్. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ రెంట్ అనమాట అండి. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? పెయిడ్. పేమెంట్ అంటే క్యాష్. టు క్యాష్. అంచేది రెంట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. రెంట్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ రెంట్ పెయిడ్. బీయింగ్ రెంట్ పెయిడ్. మామూలుగా మనం చూసుకుంటే రెంట్ అనేది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిటెడ్. అన్ని ఖర్చుల్ని నష్టాలని డెబిట్ చేయాలి అని నేర్చుకున్నాం మనం. ఇక్కడ రెంట్ అనేది ఎక్స్పెన్సెస్, అంటే రెంట్ అకౌంట్ డెటార్. మన దగ్గర మనం ఏమి ఇస్తున్నాం? క్యాష్ ఇస్తున్నాం. టు క్యాష్ అకౌంట్. అలాగే పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్, ఇది కూడా అంతే అండి. పెయిడ్ రెంట్ లాగా ఎలక్ట్రిసిటీ బిల్. మరి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? ఎలక్ట్రిసిటీ బిల్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్ లేదా బీయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్. సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఇక్కడ సోల్డ్ అన్నాడండి. గూడ్స్ సోల్డ్ అన్నప్పుడు ఏం చెప్పాను? సేల్స్ అయితే సేల్స్ అని రాయాలి, పర్చేజ్ అయితే పర్చేజ్ రాయాలని చెప్పాను. ఇక్కడ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? క్యాష్. గివింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? సేల్స్. అంటే క్యాష్ అకౌంట్ సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ సేల్స్ అకౌంట్ అండి.
తర్వాత బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అండి. 15 బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ నిఖిల్. బాట్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ నిఖిల్. నిఖిల్ నుంచి మనం అరువుకి సరుకు కొన్నామంటండి. మనకు అక్కడ బాట్ అన్నా పర్సేజ్ అన్నా ఒకటే అండి. అంచేత పర్సేజ్ అకౌంట్ డెటార్. బాట్ పోయి రాయాలి, పర్సేజ్ అకౌంట్ డెటార్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక టు నిఖిల్ అకౌంట్. చెప్పాను కదా, పర్సేజ్ అకౌంట్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది. అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ పర్సేజ్ అకౌంట్, గివింగ్ ఆస్పెక్ట్ నిఖిల్. అంటే పర్సేజ్ అకౌంట్ నిఖిల్ అకౌంట్. బీయింగ్ బాట్ గుడ్స్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ నిఖిల్. తర్వాత పెయిడ్ వేజెస్ 18 అండి. పెయిడ్ వేజెస్ మనకి అక్కడ వేజెస్ అనేది ఏంటి? పేమెంట్. వేజెస్ అనేది ఏంటి? పే చేయడం జరిగిందండి, అంటే ఎక్స్పెన్సెస్. ఇందాక మనం రెంట్ పెయిడ్ ఎలా చేసాం, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్ ఎలా చేసాం, సేమ్ అలాగే పెయిడ్ వేజెస్. అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ వేజెస్. వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అండి. బిగింగ్ వేజెస్ పెయిడ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్. మనకి చెక్కు ద్వారా వచ్చిందంటే ఇంట్రెస్ట్. అక్కడ రిసీవ్డ్ అంటే ఏంటి? మనకి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? చెక్ అవుతుంది. అంటే చెక్ బదులు ఏం రాస్తాం? బ్యాంక్ అని రాస్తామండి. అక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్. అది ఇంట్రెస్ట్. ఇన్కమ్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. అంచేత బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. ఓకేనా? తర్వాత అదే నెరేషన్. బియింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అలాగే రెంట్ పెయిడ్, పెయిడ్ వేజెస్, పెయిడ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా చేసాం మనం? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్. ఇది కూడా ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అంటే అది అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. అదేంటండి? బియింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పెయిడ్. బియింగ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ పెయిడ్. ఇది 4th ప్రాబ్లం అండి. అలాగే ఇప్పుడు మనం 7th ప్రాబ్లం అండి. జర్నలైజ్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చాడు. అంటే మనం జర్నల్ ఎంట్రీస్ అని పెడితే సరిపోతుంది. ఇందాక మనం 4th దాంట్లో చెప్పాను కదా, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ భగత్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి ఇందాక దానికి. ఇప్పుడు ఏంటి? జర్నల్ ఎంట్రీస్ అంటే నేమ్ ఏది ఇవ్వలేదు కనుక, ఎవరి బుక్లో రాయమన్నాడో ఇవ్వలేదు కనుక మనం ఓన్లీ జర్నల్ ఎంట్రీస్ అని పెడితే సరిపోతుందండి హెడ్డింగ్. 2014 March 1st 2014 March 1st commenced business with cash 13,000 and stock 7,000. అక్కడ మనకి ఇందా ప్రాబ్లంలో అవుతుంది క్యాష్ ఫర్నిచర్ వచ్చింది. ఇప్పుడు ఏంటి? క్యాష్ స్టాక్ వస్తుందండి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్ స్టాకును. అంటే క్యాష్ అకౌంట్ డెటార్, స్టాక్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్, స్టాక్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. బీయింగ్ commenced business with cash and stock. Being commenced business with cash and stock. అంటే డెబిట్లో 20,000, క్రెడిట్లో 20,000. తర్వాత అండి March 2nd బాట్ ప్లాంట్. అంటే ప్లాంట్ని కొనుగోలు చేయడం, ప్లాంట్ కొనుగోలు అని అర్థం అండి. అక్కడ ప్లాంట్ అంటే ఏంటి? ఎసిట్ పర్చేస్ చేసినప్పుడు ఏం చెప్పాను? ఎసిట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక టు క్యాష్ అకౌంట్. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ప్లాంట్, గివింగ్ ఆస్పెక్ట్ క్యాష్. అంటే అది ప్లాంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ప్లాంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ బాట్ ప్లాంట్. పెయిడ్ ఫర్ పోస్టేజ్. అక్కడ పోస్టేజ్ అనేది ఏంటి? ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ పోస్టేజ్, గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. పోస్టేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. 500. బియింగ్ పోస్టేజ్ పెయిడ్ లేదా పెయిడ్ ఫర్ పోస్టేజ్. తర్వాత విత్డ్రా క్యాష్ ఫర్ ఆఫీస్ యూజ్. మన ఆఫీస్ యూజ్ నిమిత్తం క్యాష్ని తీసేమంటండి. అంటే అది ఏమవుతుంది? డ్రాయింగ్స్ అవ్వండి. పర్సనల్ యూజ్ అవుతేనే డ్రాయింగ్స్ అవుతుంది. అక్కడ క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. అక్కడ బ్యాంక్ అని రాసుకోండి. విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఉండాలి. అర్థమైందండి? క్యాష్ అకౌంట్ డెట్ టు బ్యాంక్ అకౌంట్. బియింగ్ విత్డ్రా క్యాష్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్.
తర్వాత పెయిడ్ ఫర్ సండ్రే ఎక్స్పెన్సెస్. సండ్రే ఎక్స్పెన్స్ అంటే చిల్లర ఖర్చులు. మనకి ఎక్స్పెన్స్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంచేత సండ్రే ఎక్స్పెన్స్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. సండ్రే ఎక్స్పెన్స్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ పెయిడ్ ఫర్ సండ్రే ఎక్స్పెన్సెస్. పెయిడ్ ఇంటూ బ్యాంక్. బ్యాంకులో చెల్లించింది అన్నాడు. మనం అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? బ్యాంక్ అవుతుందండి. ఇంచేత మన బ్యాంకులో చెల్లించామండి, డిపాజిట్ చేసామన్నా అదేంటండి, పెయిడ్ ఫర్ బ్యాంక్ అన్నా ఒకటే అండి. అంచేత రిసీవింగ్ ఆస్పెక్ట్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఏం రాయాలమ్మా? బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. తర్వాత పెయిడ్ శాలరీస్. పెయిడ్ శాలరీస్ ఇక్కడ జీతాల చెల్లింపు అనేది అండి. అక్కడ శాలరీస్ అనేది ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. శాలరీస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. శాలరీస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఓకేనా? బీయింగ్ పెయిడ్ శాలరీస్. ఇదండి మీకు ఇంటి దగ్గరికి హోంవర్క్ ఇచ్చింది. ఇప్పుడు మీకు టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఉంటే పేజ్ నెంబర్ 35, పేజ్ నెంబరు 35లో సెకండ్ ప్రాబ్లం. పేజ్ నెంబరు 35 అండి. పేజ్ నెంబరు 35 ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం 2 అండి. ప్రాబ్లమ్ 2. ప్రాబ్లం ఎక్కించుకోండి. పాస్ జర్నల్ ఎంట్రీస్. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్. పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మిస్టర్ వరుణ్. మిస్టర్ వరుణ్. మిస్టర్ వరుణ్. 2014 April 1st. 2014 April 1st. Commenced business with cash. Commenced business with cash 1 lakh rupees. Commenced business with cash 1 lakh rupees. Amma rasira. Next April 2nd. April 2nd. Sold goods to Amir. Sold goods to Amir 8,000 rupees. Sold goods to Amir 8,000 rupees. Okay nama. 4. Purchased from Rama. Purchased from Rama 4,000 rupees. Purchased from Rama 4,000 rupees. April 6th. April 6th. Purchased computer and paid by check. Purchased computer and paid by check 20,000 rupees. 20,000 rupees. 20,000 rupees అండి. తర్వాత April 9th. April 9th. వరుణ్ withdraw cash for his personal expense. వరుణ్ withdraw cash for his personal expense 5,000 rupees. 5,000 rupees. April 13. April 13. Furniture purchased. Furniture purchased 10,000 rupees. Furniture purchased 10,000 rupees. Furniture purchased 10,000 rupees. April 15. April 15. Returned goods to Rama. Returned goods to Rama 500. Returned goods to Rama 500. 18. Amir returned goods. Amir returned goods 1,000. Amir returned goods 1,000. 20th. Advertisement expenses. Advertisement expenses 1,000. Advertisement expenses 1,000. 23rd. Deposited cash with Syndicate Bank.
deposited cash with syndicate bank, cash with syndicate bank 3000. 25th, goods withdrawn for personal work, 2000. 27th, cash paid to Ramesh 3900, and discount received 100. Cash paid to Ramesh 3900 and discount received 100. 28th, cash received from Ramu 2800, and discount allowed 200, and discount allowed 200. 29th, cash withdrawn from bank for office use, 6000. April 30, salaries paid by check, 20,000 rupees. అండ్ ఇప్పుడు ప్రొఫార్మా తీసుకోవాలండి. ప్రొఫార్మా తీసుకోండి. ఇలా ప్రొఫార్మా గీయాలండి. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్, క్రెడిట్. అలాగే ఇప్పుడు కూడా గీద్దాం. డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్, క్రెడిట్.
ఏమండి ఇప్పుడు ఏమన్నాడు, పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మిస్టర్ వరుణ్ అన్నాడు. అంటే హెడ్డింగ్ పెట్టాలి మనం, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మిస్టర్ వరుణ్. ఏమండి ఇలా హెడ్డింగ్ పెట్టాం. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఎంట్రీస్ రాయాలి. డేట్ కాలం ఏమన్నాడు, 2014 ఏప్రిల్ 1 అన్నాడు. 2014 అండి ఏప్రిల్ 1. ఏమన్నాడు, కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నాడండి. అంటే క్యాష్ ఈజ్ రిసీవింగ్ ఆస్పెక్ట్, క్యాపిటల్ గివింగ్ ఆస్పెక్ట్. అని చేత ఏం రాయాలి మనం, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఎంత అండి, 1 lakh రూపీ. ఏమండి బీయింగ్ commenced business with cash account at capital account. Being commenced business with cash. తర్వాత ఏప్రిల్ 2 సోల్డ్ గుడ్స్ టు అమీర్. అంటే అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, అమీర్. అక్కడ సేల్స్ అనేది గివింగ్ ఆస్పెక్ట్. అని చెప్పి ఏమవుతుంది, అమీర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. being sold goods to అమీర్. తర్వాత పర్చేజ్డ్ ఫ్రమ్ రామా. పర్చేజ్ అకౌంట్ ఎప్పుడు కూడా ఏం చెప్పాను నేను, డెబిట్ బ్యాలెన్స్ చెప్తుంది. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ పర్చేజ్ అకౌంట్, గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, రామా. ఇంచేత ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక ఇక్కడ సోల్డ్ గూడ్స్ టు అమీర్ అన్న క్రెడిట్ ట్రాన్సాక్షనే. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, అమీర్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి, సేల్స్. గూడ్స్ బదులు ఏం రాస్తాం మనం, సేల్స్ అని రాస్తాం. ఇక్కడ గూడ్స్ బదులు ఏం రాస్తాం, పర్చేజ్ అని రాస్తామండి. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు రామా అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు రామా అకౌంట్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామా. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రామా. తర్వాత చూడండి 6th పర్చేజ్డ్ కంప్యూటర్ అండ్ పేడ్ బై చెక్. కంప్యూటర్ పర్చేజ్ చేసాం, అక్కడ కంప్యూటర్ ఏంటి, ఎసిట్ పర్చేజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఆ ఎసిట్ ఏదైతే అది రాయాలండి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి, కంప్యూటర్.
కంప్యూటర్ అకౌంట్ డెటార్. టు గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? చెక్ కదా అని చెప్పి బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎంత? 20,000 అండి. బీయింగ్ కంప్యూటర్ పర్చేజ్డ్. being computer purchased and paid by check and paid by check. ఓకేనా? చూసారు, ఇది గూడ్స్ పర్చేజ్డ్. గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేయాలి. ఎసిట్ పర్చేజ్ చేసినప్పుడు ఏ ఎసిట్ పర్చేజ్ చేస్తే ఆ ఎసిట్ని డెబిట్ చేయాలండి. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక టు రామ అకౌంట్ అని వచ్చిందండి. ఇక్కడ చెక్ ద్వారా పేమెంట్ జరిగింది, చెక్ ద్వారా చెల్లించారండి కంప్యూటర్ పర్చేజ్ చేసి అని చెప్పి టు బ్యాంక్ అకౌంట్ అని రాశాం. తర్వాత April 9th 2014, April 9th, వరుణ్ విత్డ్రా క్యాష్ ఫర్ హిజ్ పర్సనల్ ఎక్స్పెన్స్. వరుణ్ క్యాష్ విత్డ్రా చేసాడండి, తీసుకున్నాడండి. దేనికి? పర్సనల్ ఎక్స్పెన్స్ అంటే సొంత ఖర్చుల నిమిత్తం. దాన్ని ఏమంటారంటే అండి డ్రాయింగ్స్. ఏమంటారు? డ్రాయింగ్స్. ఇక రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? డ్రాయింగ్స్. పర్సనల్ అన్నప్పుడు డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్. టు గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. క్యాష్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ 5,000. being withdraw cash for his personal expenses. పర్సనల్ ఎక్స్పెన్సెస్. తర్వాత 13 ఫర్నిచర్ పర్చేజ్డ్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? ఫర్నిచర్. ఇందా చూడండి కంప్యూటర్ పర్చేజ్ అన్నామండి, పెయిడ్ బై చెక్ అన్నాం. ఇప్పుడు ఏంటి? ఫర్నిచర్ పర్చేజ్ అని అంటున్నాం. ఇది ఇందులో న్యాచురల్ పర్సన్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్ కానీ లేదంటే క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఫర్నిచర్, గివింగ్ ఆస్పెక్ట్ క్యాష్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్. తర్వాత రిటర్న్ గూడ్స్ టు రామ. రిటర్న్ గూడ్స్ టు రామ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. రిటర్న్ గూడ్స్ టు రామ అంటే రామాకి వాపస్ చేసిన సరుకని మనం రామాకి రిటర్న్ చేసామండి. ఎప్పుడు రిటర్న్ చేస్తాం? మన రామా దగ్గర పర్చేజ్ చేసినవి అందులో ఏవైనా బాగోపోయినా ప్రైస్లో డిఫరెన్స్ వచ్చినా దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? రామ. ఏమండి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? రామ. రామ తీసుకుంటున్నాడు.
మన గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? రిటర్న్ గూడ్స్. రిటర్న్ గూడ్స్ అంటే పర్చేజ్ చేసినవి రిటర్న్ చేస్తున్నాం కనుక దాన్ని పర్చేజ్ రిటర్న్స్ అంటారు. పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుందండి. రామ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. being goods returned to Rama. Being goods returned to Rama. ఓకేనా? తర్వాత అమీర్ రిటర్న్ గూడ్స్. అమీర్ వాపస్ చేసిన సరుకు అమీర్ రిటర్న్ చేశాడండి. అంటే మనకి రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? గూడ్స్ అవుతుంది. ఆ గూడ్స్ అంటే ఏంటి? సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ చూపుతుంది? డెబిట్ బ్యాలెన్స్ చూపుతుందండి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు అమీర్ అకౌంట్. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ టు అమీర్ అకౌంట్ 1000. being Amir returned goods. అర్థమైందండి? ఇప్పుడు నెక్స్ట్ వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. మళ్ళీ మనం ప్రొఫార్మా గీసుకోవాలండి. ఇలాగా చేసిన తర్వాత మనం విడిగా రాయకూడదు, ప్రొఫార్మాలోనే ఎంట్రీస్ రాయవలసి ఉంటుంది. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా డెబిట్ చేయాలి. తెలుసు కదా, నామినల్ అకౌంట్ చెందుతుందండి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. నామినల్ అకౌంట్ రూల్ తెలుసు మీకు. డెబిటెడ్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్. అన్ని ఖర్చుల్ని నష్టాలని డెబిట్ చేయాలి అని చెప్పి ఇది రిసీవింగ్ ఆస్పెక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. అడ్వర్టైజ్మెంట్ expenses account debtor to giving aspect ఏంటి? cash account. గివింగ్ aspect ఏంటి? cash account. being advertisement expenses paid being advertisement expenses paid. తర్వాత 23rd డిపాజిటెడ్ క్యాష్ విత్ సిండికేట్ బ్యాంక్.
మనం సిండికేట్ బ్యాంకులో క్యాష్ని డిపాజిట్ చేసామంట. క్యాష్ డిపాజిట్ బ్యాంక్ కన్నా పేడ్ టు బ్యాంక్ కన్నా ఒకటని చెప్పడం జరిగిందండి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? సిండికేట్ బ్యాంక్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. syndicate bank account debtor, to cash account. being deposited cash with bank. ఓకేనా? నెక్స్ట్ వచ్చి గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ వర్క్. ఇంకా చూడండి, క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్స్ అన్నాడు. ఇప్పుడు ఏంటి? గూడ్స్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ వర్క్. పర్సనల్ అనగానే ఏం చెప్పాను? డ్రాయింగ్స్. రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? డ్రాయింగ్స్ అండి. ఇప్పుడు ఏంటి? గూడ్స్ యూజ్ చేస్తున్నాడు అండి పర్సనల్కి. అంటే మనం పర్చేజ్ చేసిన గూడ్స్ని యూజ్ చేస్తున్నాడు కనుక పర్చేజ్ అకౌంట్. అంటే ఏం రాయాలి? రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? డ్రాయింగ్స్ అకౌంట్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? పర్చేజ్ అకౌంట్. ఓకేనా? being goods withdrawn for personal use. ఓకేనా? నెక్స్ట్ cash paid to Ramesh 3,900 and discount received 100. మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. మనం క్యాష్ పే టు రమేష్కి క్యాష్ పే చేసామంట. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? రమేష్. అంతే కదా, మనం క్యాష్ని పే చేస్తుంటే రమేష్ తీసుకుంటున్నాడు, అంటే రిసీవ్ చేసుకుంటున్నాడు క్యాష్ని. అమౌంట్ రిసీవ్ అవుతుంది. అంటే రమేష్ ఈజ్ ఏ రిసీవర్. అంతే, రమేష్ అకౌంట్ డెటార్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? మనం క్యాష్ పే చేస్తున్నాం, అంటే మనం ఇచ్చేది ఏంటి? క్యాష్. అంటే క్యాష్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. రమేష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. రమేష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ రిసీవ్డ్ డిస్కౌంట్ అంటే ఏంటి? ఇన్కమ్. మన ఇన్కమ్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఇప్పుడు టు క్యాష్ అంతా 3,900, క్రెడిట్లు 3,900. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత? 100, అంటే 4,000. మన రమేష్కి 4,000 పే చేయాలి. పే చేయవలసి ఉంటే 3,900 పే చేయడం జరిగింది. మిగతాది ఏంటి? ఇన్కమ్, డిస్కౌంట్ రిసీవ్డ్ అనమాట అండి. బీయింగ్ cash paid to Ramesh after received discount
రిసీవ్డ్ డిస్కౌంట్. ఓకేనా. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము. ఇప్పుడు క్యాష్ రిసీవ్ అయిందంటండి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. అక్కడ గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? రాము. 2800 అండ్ డిస్కౌంట్ అలౌడ్ 200. ఇందాక డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, డిస్కౌంట్ అలౌడ్ అంటే లాస్. లాస్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంచేది ఏమవుతుంది? క్యాష్ అకౌంట్ డెటార్ క్యాష్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు రాము అకౌంట్ 2800. మనకి డిస్కౌంట్ ఎంత? 200 అంటే 3000 అనమాట. మనకి రాము దగ్గర నుంచి 3000 రావాలండి. రావాల్సి ఉంటే ఎంత రిసీవ్ అయింది? క్యాష్ 2800 రిసీవ్ అయింది. మిగతాది డిస్కౌంట్ అలౌడ్ అంటే లాస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? నెరేషన్ రాయాలి కదా. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రాము అండ్ డిస్కౌంట్ అలౌడ్ లేకపోతే ఆఫ్టర్ డిస్కౌంట్ అలౌడ్. ఓకే. తర్వాత క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్. ఆఫీస్ యూజ్ నిమిత్తం క్యాష్ బ్యాంక్ నుంచి తీసామంటండి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏంటి? క్యాష్. గివింగ్ ఆస్పెక్ట్ ఏంటి? బ్యాంక్. క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ పర్సనల్ యూజ్ అని అనుకోండి. పర్సనల్ యూజ్ అయితే డ్రాయింగ్స్ని డెబిట్ చేయాలి. ఆఫీస్ యూజ్ అయితే మన క్యాష్ వస్తుంది కనుక క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ 6000. being withdrawn, being cash withdrawn from bank for office use. ఓకేనా. తర్వాత 30 శాలరీస్ పెయిడ్ బై చెక్. అక్కడ శాలరీస్ పెయిడ్ అంటే ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అంటే రిసీవింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? శాలరీస్. గివింగ్ ఆస్పెక్ట్ ఏమవుతుంది? చెక్. చెక్ అంటే బ్యాంక్. అంటే శాలరీస్ అకౌంట్ డెట్ బ్యాంక్ అకౌంట్. శాలరీస్ అకౌంట్ డెట్ బ్యాంక్ అకౌంట్. శాలరీస్ అకౌంట్ డెట్ బ్యాంక్ అకౌంట్ 20,000. being salaries paid by check. ఓకేనా. ఇదండి ప్రాబ్లం. మీకు అర్థమైందండి. ఇప్పుడు హోంవర్క్ ఎక్కించుకున్నామా? హోంవర్క్ ఇంటి దగ్గర చేయడానికి ప్రాబ్లం ఎక్కించండి. జనరలైజ్ ది
following transactions, journalize the following transactions in the books of Amar. Journalize the following transactions in the books of Amar. In the books of Amar. 2014 January 1st. 2014 January 1st అండి. ఇంట్రడ్యూస్డ్ క్యాష్ కామా స్టాక్ అండ్ ఫర్నిచర్ ఇంటూ ది బిజినెస్. ఇంట్రడ్యూస్డ్ క్యాష్ కామా స్టాక్ అండ్ ఫర్నిచర్ ఇంటూ ది బిజినెస్ 8,000 rupees. Sorry, 80,000 rupees. 80,000 rupees, comma 12,000 rupees. 12,000 rupees and 8,000 respectively. 8,000 respectively. ఏమా ఎక్కించారా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2014 January 1st ఇంట్రడ్యూస్డ్ క్యాష్ కామా స్టాక్ అండ్ ఫర్నిచర్ ఇంటూ ది బిజినెస్ 80,000 rupees, 12,000 rupees and 8,000 rupees respectively. ఓకేనా? ఇప్పుడు January 2nd bought machinery for 30,000. Bought machinery for 30,000 rupees. January 3rd purchased goods for cash. 5,000 rupees. January 5th purchased goods from Jagan. On credit 7,000 rupees. 7,000 rupees. January 7 sold goods 10,000 rupees. Sold goods 10,000 rupees. 8th sold goods to Lalita. 6,000 rupees. Sold goods to Lalita 6,000 rupees. తర్వాత January 10th depreciation on furniture. 1,000. 13 cash received from Lalita. 5,800 in full settlement of the account. Cash received from Lalita 5,800 in full settlement of the account. 16th cash paid to Jagan. 6,950 in full settlement of the account. 18 sold goods to Rahul worth 5,000 rupees on credit. Sold goods to Rahul worth 5,000 rupees on credit. January 20th purchased stationery 100 rupees. 23rd Rahul paid 4,800. 4,800 and 200 rupees being
200 rupees being written off, WRITTEN, written off as bad debit, being Rahul declared insolvent. Rahul paid 4,800 and 200 rupees being written off as bad debit, being Rahul declared insolvent. Okay na? 24th, paid for charity 800 rupees, paid for charity 800 rupees, comma, postage 200 rupees, 31st, salaries paid 10,000 rupees. ఇది ప్రాబ్లం అండి. మీకు ఇందులో వచ్చినవి చేసేస్తారు, రాని ఉంటే ప్లేస్ వదులుకోండి, ఆ బాక్స్లో ఖాళీ వదిలేసుకుంటే మళ్ళీ రేపు నేను నెక్స్ట్ క్లాస్లో మీకు రాని ఏమైనా డౌట్ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇదండి ఇవాళ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుంటాం.